ఇది ఏం చేసిన 2028 ఎలక్షన్లో ఏ పార్టీ గేమ్ ఆడినా బీసీల రిజర్వేషన్ కోసం జెన్యున్గా ఫైట్ చేయకపోతే 100% కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి ఎవరైతే బీసీ కోసం సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయి. ఎవరైతే బీసీ స్టాండ్ తీసుకొని జెన్యున్గా ఫైట్ చేస్తారో ప్రజలకు తెలిసిపోతుందండి. తెలంగాణ మూమెంట్లో ప్రజలందరూ ఒక్కతాటిగా ఫైట్ చేసి తెచ్చుకోలేదా? సేమ్ బీసీలు కూడా ఒక్కతాటిపైకి వచ్చే టైం వచ్చింది, వస్తారు. మీరు జెన్యున్గా ఫైట్ చేస్తే అది రెడ్డియా ఇంకో క్యాస్టా పట్టించుకోరు. బీసీల కోసం ఫైట్ చేసిన వ్యక్తిని 100% బీసీలు ఆరాధిస్తారు. బీసీలు ఒక దైవంగా చూస్తారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసినా, నేను మంచి సీఎంని బీసీల కోసం చేసినా అని చెప్పుకోవడం కాదు. ఢిల్లీలో ఏం చేసినావు నువ్వు? ఢిల్లీలో నీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఇది క్వశ్చన్ చేస్తారు బీసీలు రేపు. సో ఇది దృష్టిలో పెట్టుకొని 100% బీసీల కోసం రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నాలు చేయండి, కానీ నాటకాలు ఆడే ప్రయత్నాలు వద్దండి. 2028లో బీసీకి రిజర్వేషన్ రాకపోతే బీసీ పార్టీ నుంచే సీఎం అవుతారు.